పరిశుద్ధ గ్రంథములో రాయబెట్టేటువంటి ఎన్నో మాటలను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. కొన్ని మాటలు మనకి అర్థమైనట్లు ఉన్నా కొంతమందికి అర్థం కాకుండా వాటిలో తప్పులను వెతికేవారు చాలామంది ఉన్నారు. వారు తప్పుగా అర్థం చేసుకోవడానికి, తప్పులు వెతకడానికి వల్ల కూడా దానికి కారణం కూడా వాక్యమే. ఎందుకంటే వాక్యం అనేది జాగ్రత్తగా మనం చదవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాం, వాక్యం అనేది ఏదో ఒక మాట చదువుకుని అక్కడ ఆగిపోతే మనకు అర్థమవుతుందా? చాలా ప్రమాదము. లోకంలో చూడండి, ఎవరైనా ఏదైనా మాట మనం చెప్పానుకో, అక్కడ ఆగిపోయామనుకో, మనకి ఏమర్థమవుతుంది? దాని ముందు వెనుక తాత్పర్యాన్ని మనం ఏం చేయాలమ్మా? ఆలోచించాలి. అది నిజమా, అబద్ధమా, కరెక్టా, కాదా? అక్కడ ఆగిపోయామనుకో, మనలో ఏం పెరుగుతాయి? ద్వేషాలు పెరుగుతాయి, కక్షలు పెరుగుతాయి, ఇలా రకరకాలు పెరిగిపోతూ ఉంటాయి. అది ముందుకెళితే అర్థము చేసుకుంటే దానిలో భావం మనకు అర్థమవుతుంది. అలాగే వాక్యం కూడా అక్కడ ఆగిపోయామనుకో, ప్రశ్న కింద అనే తప్పు కింద అని మనకు అర్థమవుతుంది. కానీ ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. దాన్ని ముందు వెనుక ఉన్న భావాలు మనం ఆలోచించాలి. అప్పుడే వాక్యం మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈవేళ సమాజంలో ఎన్నో ప్రశ్నలను బైబిల్ మీద కురిపిస్తూ ఉన్నారు, బైబిల్ మీద మాట్లాడుతూ ఉన్నారు బైబిల్ వేత్తరులు. మనందరికీ తెలుసు కదండి, ఎన్నో ప్రశ్నలు మనకు కనబడుతున్నాయి. గత వారం మీకు చెప్పాను, 7 సంఘములు 7 దూతలు అనగా దాని భావాన్ని, దాని తాత్పర్యాన్ని మనం విన్నాం. మంచిది. ఈరోజు మరొక చక్కటి సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఇది మనందరికీ తెలుసు, మనందరం ఇట్టే అర్థం చేసుకోగలము. కానీ తెలియని కొందరికి, అర్థమవ్వని కొందరికి అర్థం అవ్వాలని ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు. 43 నుంచి మనం చదువుకుంటూ వెళితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయముగా ఆయన చేసిన ప్రసంగములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటగా అది మనకు కనబడుతున్నది. ఏమన్నాడైనా? నీ పొరుగు వారిని ప్రేమించి శత్రువును ద్వేషించుడి అని చెప్పబడిన మాట మీరు ఉన్నారు కదా. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంట అమ్మా? పొరుగు వారిని ప్రేమించి శత్రువుని ద్వేషించమని ఏం చెప్పింది ధర్మశాస్త్రం. మీరు అన్నారు కదా, ధర్మశాస్త్రం మీరు నేర్చుకున్నారు కదా. మీ పొరుగు వారిని మీరు ప్రేమించాలి అంటే మీ చుట్టూ ఉన్న వారిని మీరు ప్రేమించాలి, మీకు సహాయం చేస్తున్న వారిని మీరు ప్రేమించాలి. ఏంటి, ఎవరైతే మీకు శత్రువు ఉన్నారో వారిని ఏం చేయాలి? ద్వేషించమని మీరు విన్నారు కదా. బాగానే ఉంది. అయితే నేను మీతో చెప్పినది ఏంటంటే, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే, అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? శత్రువులని ద్వేషించమని చెప్పింది, ప్రేమించమని చెప్పలేదు కదా. అయితే యేసుక్రీస్తు వారు నేను మీతో చెప్తున్నాను ఏంటంటే, పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే మీరేం చేయాలి? శత్రువులను ప్రేమించాలి. ధర్మశాస్త్రం ఏమో ద్వేషించమంది, యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ప్రేమించమంటున్నారు. అసలు దానికి దీనికి ఎంత తేడా ఉంది? ఒకసారి మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు శత్రువులను ప్రేమించమంటున్నారు, ధర్మశాస్త్రం ఏమో ద్వేషించమంది. అంతేకాదు, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. వారు మిమ్మల్ని హింసించినా, హేళనం చేసినా, అవమానపరిచినా, ఎన్ని బాధలు పెట్టినా సరే వారి కొరకు మీరు విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే పరలోకములో మీరు సంపూర్ణులుగా ఉండాలంటే, ఆ పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే, ఆ పరలోకానికి మీరు వెళ్ళాలంటే
తప్పనిసరిగా నేనిచ్చే నిబంధన ప్రకారం శత్రువులను ఏం చేయాలమ్మా? ప్రేమించమన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. జాగ్రత్తగా వీటిని మీరు మనసులో పెట్టుకోండి. ఇది ధర్మశాస్త్రం చెప్పిన మాట కాదు. ధర్మశాస్త్రం ద్వేషించమని చెప్పింది, ప్రభువారు ప్రేమించమని చెప్పారు. ప్రభువారు ప్రేమించమని చెప్పారు. మంచిది. ఎంతో సందర్భంలో మనం మాట వింటున్నాం. ఇంకో సందర్భంలో అదే మత్తయి సువార్తలో 18వ అధ్యాయములో ఇక్కడ ఎవరికమ్మా? యేసుక్రీస్తు వారికిని పేతురు గారికిని అక్కడ మాటలు జరుగుతున్నవి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అక్కడ యేసుక్రీస్తు వారిని పేతురు గారు అడుగుతున్నారు, అయ్యా, ఒకవేళ నన్ను ఎవరైనా నిందిస్తే, ఎవరైనా బాధ పెడితే నేను ఎన్నిసార్లు వాళ్ళకి క్షమించాలయ్యా అని ఎవరు అడుగుతున్నారు? పేతురు గారు యేసుక్రీస్తుని అడుగుతూ సమాధానం కూడా ఆయన చెప్పాడు. పేతురు గారు, అయ్యా, ఒకవేళ ఎవరినైనా నిందిస్తే, ఎవరైనా బాధ పెడితే 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అన్నాడు. ఎంత యేసుక్రీస్తున్నారు? ఓర్పించేవాడా, 7 సార్లు కాదు, 70 ఏళ్ళ మట్టిగా క్షమించాలి. ఎన్నిసార్లమ్మా? 70 ఏళ్ళంటే నీ జీవితం అంతా క్షమించాలి. మీరు ఈ మాటలు ఎందుకు చెప్తారో ముందు మీకు ఇందుకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. అమ్మా, ఎన్నిసార్లు క్షమించాలి? 70 ఏళ్ళు. పేతురు గారేమో 7 సార్లు సరిపోద్దయ్యా అన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం 7 గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆ 7 సార్లు క్షమిస్తే సరిపోద్దని పేతురు గారు అనుకున్నారు. కాదు 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 70 ఏళ్ళ మట్టుకైనా మీరేం చేయాలి? వారిని ఏం చేయాలమ్మా? క్షమించాలి అని ఇక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా ఎవరు చెప్తున్నాడండి? పేతురు గారితో మాట్లాడుతున్నారు. బాగుంది కదా. ప్రారంభములో మత్తయి సువార్తలో అక్కడ చెప్పిన ప్రసంగంలో క్షమించమన్నాడు, ఇక్కడ క్షమించమన్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడే ఉంది అస్సలు. అయినా మరి సందర్భము, మరి యేసుక్రీస్తు శత్రువుని క్షమించమన్నాడు కదా, అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 70 ఏళ్ళ మట్టిగానే క్షమించమన్నాడు కదా. మరి యోధా చేసింది ఒక్క తప్పే కదా, ఎందుకు దేవుడు క్షమించలేదు? ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది యోధా గురించి? క్షమించచ్చా, క్షమించకూడదా? మీరు బాగా ఆలోచించండి. ఏమ్మా, 70 ఏళ్ళ మట్టిగానే క్షమించమన్నప్పుడు యోధ ఎన్ని తప్పులు చేశాడు? 100 తప్పులు చేశాడా? ఎన్ని తప్పులు చేశాడు? ఒకే ఒక తప్పు. ఏంటో ఒక్క తప్పు? యేసు నమ్మాడు. మరి 7 మార్ల మట్టికే కదయ్యా 70 ఏళ్ళ మట్టికి క్షమించమని చెప్పిన దేవుడు మరి యోధాని ఎందుకు శిక్షించమన్నాడు? యోధను ఎందుకు శిక్షిస్తున్నాడు? మరి యోధను ఎందుకు క్షమించలేకపోయాడు? ఒక ఆయన అంటాడు, అది యోధా చేసిన తప్పే కాదు, యోధా చేసినది అసలు తప్పే కాదు. ఎందుకంటే ఏదైతే లేఖనాలలో రాయబడి ఉందో ఆ లేఖనాల ప్రకారం యోధా చేస్తాడు కనుక యోధా కూడా పరిశుద్ధుడే అని ఒక ఆయన వాదిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ అనేది చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ మాటలు వింటుంటే మీకు కూడా ఎలాగుంటుందంటే, అయ్యో యోధాన్ని అన్యాయంగా దేవుడు శిక్షించేసాడు కదా, 70 ఏళ్ళ మట్టుకు క్షమించమని ఆయన ఒక్క తప్పుతో శిక్షించడం ఏంటి అనే భావన మనలో కూడా కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు దేని ఎందైనా విశ్లేషముగా చక్కగా క్షుణ్ణముగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క సమాధానముగా ఒక వాక్యానికి మీకు చెప్పాలంటే ఎన్నో సందర్భాల్లో దాన్ని మేము ఆలోచించేదాన్ని మీకు ఇక్కడ చెప్పవలసిన వారమై ఉన్నాము. కాబట్టి చాలా జాగ్రత్తగా క్షుణ్ణముగా మీరు ఆలోచిస్తే ఇది ఎలా పెడితే ఒక్కసారి యోహాను సువార్తలోకి వెళ్దాం. యోధా యేసుక్రీస్తుని అప్పగించడం తప్పే కాదు అని అక్కడ కూడా ఒక సందర్భం మనకు కనబడుతుంది. యోహాను సువార్తలోకి మీరు వెళ్తే అక్కడ 11వ అధ్యాయము ఒకసారి 50వ వచనం చూద్దాం. పైనుంచి చదువుకుంటూ వెళితే అక్కడ ప్రధాన యాజకుల దగ్గర జరిగిన కూడా ఒక సందర్భంలో ఆ సంవత్సరానికి అక్కడ ప్రధాన ఆ యాజకుడైన కైపైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్న సమాజానికి ఒక మాట చెప్తున్నాడు. మీరు బాగా ఆలోచన చేయండి. అక్కడ సంఘముగా సమాజం గల కూడుకున్నారు.
మనం ఎలాగైతే ఒక దేవుని బిడ్డలుగా సంఘము కూడా కూడుకుని మాటలు వింటున్నామో, అక్కడ కూడా వాళ్ళందరూ ఏం చేశారమ్మా, సమాజంగా కూడుకున్నప్పుడు ప్రధాన యాజకుడు అయిన కైప ఒక మాట చెప్తున్నాడు. అయ్యా, మీకేమి తోస్తుంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు గురించి అసలు మీకేమి తోస్తుంది అని ఆలోచన చేయండి అన్నప్పుడు 50 వచనం ఒకసారి అయినా, మన జనమంతయు నశించకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వాడితో చెప్పాను. ఇక్కడ చూడండి, జనమంతటి కొరకు, ఈ ప్రపంచంలో ఉన్న ఈ మనుషులంతటి కొరకు, ఎందుకంటే మన జనమంతా నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మంచిది, చాలా ఉపయుక్తమయ్యా. అంటే ఈ ప్రజలందరూ నశించిపోకుండా ఏం చేయాలి ఏమా? ఒక మనిషి చచ్చిపోవాలి, ఒక మనిషి తన ప్రాణాన్ని బలిగా పెట్టాలి. కాబట్టి ఈ ప్రజలందరి కొరకు ఒక మనిషి చనిపోవటము మంచిది కాబట్టి, ఆ మనిషి తన ప్రాణాన్ని పెడతాం మంచిది కాబట్టి, అటువంటి ప్రాణాన్ని అప్పగించడము తప్పంటారా? అర్థమవుతున్న వాక్యము? ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక మనిషి మరణించాలి, ఒక మనిషి మరణించాలి కాబట్టి ధర్మశాస్త్రం చెబుతుంది, జనమంతటి కొరకు ఒక మనిషి చనిపోవటము చాలా మంచిది. అటువంటప్పుడు ఈ యోధ యేసుక్రీస్తుని అప్పగించడం తప్పంటారా? తప్పు కదే. ఎందుకంటే మరణించాలి, ఒక మనుషుడు మరణించాలి, ఒక మనుషుడు చనిపోవాలి. ధర్మశాస్త్రము చెబుతుంది ఆ మనుషుడు చనిపోవటము మంచిదని. పైగా ఎక్కడ రాయబడిందంట? ఇది ఎక్కడ రాయబడిందంట ఏమా? లేఖనాలలో కూడా దీని గురించి దేవుడు రాస్తూ ఉన్నాడంటండి. అదే యోహాను సువార్తలో ఇంకా ముందుకు వెళితే 13వ అధ్యాయము 18వ వచనం కూర్చుని ఒకసారి, మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వాడిని ఎరుగుదునని, కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధి ఆయను, తన మడమ నెత్తెను అని లేఖనముల ప్రకారం రాయబడి ఉంది. ఎందుకంటే ఇది మీరు 12 నుంచి మీరు చదువుకుంటూ వస్తే అక్కడ అప్పగింపబడిన రాత్రి ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు వారు శిష్యులకు చేస్తున్న పరిచర్య గురించి మనకు కనబడుతుంది. ఏంట పరిచర్య? ఆ రాత్రి ఆయన వాళ్ళ కాళ్ళు కడిగినటువంటి సందర్భంలో ఏమా, ఆ రాత్రి ఆయన వారి పాదములు కడిగినటువంటి సందర్భములో, నేను ఏ రీతిగా అయితే ఇదిగో మీ పాదములు కడుగుచూ ఉన్నానో, మీరు కూడా ఒకడిని ఒకడు తగ్గించుకొని ఆ పాదములు కడగండి అని చెప్పిన సందర్భములో ఆయన మాట్లాడుతూ వచ్చి, దాసుడి కంటే యజమాని గొప్పవాడు కాదు అలా చెప్పుకుంటూ వచ్చి, అక్కడ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మిమ్మల్ని అందరూ కూర్చొని చెప్పటలేదు, కానీ నేనేం చేస్తున్నామ్మా, నేను ఏర్పరచుకున్న వాడైనా ఒకడు నాతో కూడా ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడు, నాతో భోజనము చేస్తాడు. అటువంటి నాతో ఉన్న ఒకడు ఏం చేస్తాడు, నన్ను అప్పగిస్తాడయ్యా. అంటే మడిమినెత్తుతాడు నా మీద అని లేఖనము చెబుతుందంట. లేఖనం ఎక్కడ రాయబడి ఉంది? అది ఏమా కీర్తన గ్రంథములో 41:9 మాట మనకు కనపడుతుందండి. కీర్తన గ్రంథం 47 మా మాట మనకు కనపడుతుంది. అంటే లేఖనము చెబుతుంది. ఆ లేఖనము ప్రకారము ఇక్కడ ధర్మశాస్త్రములో ఏదైతే ఒక మనుషుడు ప్రజలందరి కొరకు అప్పగింపబోవడం మంచిదని దేవుడు చెబుతున్నాడు, ఆ మంచిదాని ప్రకారం, ఈ లేఖనం ప్రకారం, వీటన్నిటి ప్రకారం మనం ఆలోచిస్తే యోధ యేసుక్రీస్తుని అప్పగించటంలో తప్పుందంటారా? ఈ మాట్లాడి మనకి ఎలాగుంటుంది ఏమ్మా? ఈ మాట్లాడి మనకి ఎలాగుంటుంది? ఒకటి, ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, ఒక మనుష్యుడు చనిపోవాలి, ఆ చనిపోయేవాడు అతను చనిపోతే ప్రజలందరికీ విమోచన. అలాగే యోధను దేవుడు యేసుక్రీస్తు అప్పగించాడు.
తప్పేముంది అంటున్నారు. ఇదిగో లేఖనాల్లో రాయబడదు కదా, ఆ లేఖను నెరవేర్చాలి. ఆ లేఖను నెరవేర్చడానికి దేవుడే యోధాను ఎన్నుకున్నాడు. కాబట్టి తప్పేంటి? యోధా యేసుని అప్పగించటములో ఏ తప్పు లేదు అంటున్నారండి. అటువంటప్పుడు యోధాని దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? యోధా ఎందుకు నరకానికి వెళ్తాడు? యోధా చేసిన తప్పేంటి అని వారు అడుగుతున్న ప్రశ్న కదా. ఇప్పుడు మీకు 4 రెఫరెన్స్ చూపించాను. ఈ 4 రెఫరెన్స్లో అసలు ఏ రెఫరెన్స్ చూసినా యోధాది ఎంతైనా తప్పు మనకు కనబడుతుందా? కనబడదు. కానీ అక్కడ ఆగిపోతే బైబిల్ మనకి అర్థం అవ్వదు. ముందుకు వెళ్ళాలి. అదే దేవుడు మనకు చెబుతున్న పాఠాలుగా ఆయన బోధ మనకు వినబడుతుంది. అందుకే జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ఎన్నో సందర్భాలలో మీతో మాట్లాడుతూ ఉంటాము. ప్రభునందు ప్రియమైన, ఇక్కడ వరకు మనం ఆగితే, ఇక్కడే మనం ఆగిపోతే అసలు యోధా చేసిన తప్పే కాదు, యోధా నరకానికి వెళ్ళడు అది ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. కానీ ముందుకు కొనసాగితే మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు యోధా తనను అప్పగిస్తాడని తెలిసి ఎన్నో సందర్భాలలో ఆయన మాట్లాడాడా? ఒకసారి మత్తయి సువార్తను చూద్దాం. మనం 26వ అధ్యాయములో ఒక చక్కటి మాట మనం చూస్తే 20వ వచనం నుండి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక మాట మనం చూద్దాం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనముకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు, ప్రభువా నేనా అని ఆయనను అడుగెనా అంటారు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులందరూ కూర్చున్నారు అక్కడ. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క శిష్యులు అందరూ ఉన్నారా? అక్కడ యోధులు అక్కడ ఉన్నాడా? అందరూ ఉన్నారు. అందరూ ఉండగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, అయ్యా మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడయ్యా అన్నాడు కదా. మీలో ఒకరిని అప్పగిస్తున్నాడు అనగానే 11 మంది మనసు ఎలాగుంది? దుఃఖపడ్డారు, బాధపడ్డారు. ఏంటి, మనతో ఉన్న ఈయన్ని మేము అప్పగిస్తున్నామా? ఇంత గొప్ప వ్యక్తిని మేము అప్పగిచ్చేస్తున్నామా అని వాళ్ళు దుఃఖపడి, ప్రభువా నేనా 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 అని అందరూ అన్నారు. అంతే యేసుక్రీస్తున్నాడు, అయ్యా మీరెవ్వరూ కంగారు పడకండి. ఎవడైతే నాతో పాటు ఆ పాత్రలో చేముంచుతాడో, ఎవడైతే నా బల్ల మీద చేయి పెడతాడో వాడు నన్ను అప్పగిస్తాడయ్యా, మీరేం కంగారు పడకండి అన్నాడండి. అంటే ఇక్కడ చూడండి, శిష్యువులు 12 మంది ఉన్నప్పుడు ఈ 12 మందిలో 11 మంది మనసు ఎలాగుంది? యోధా మనసు ఎలాగుంది? యోధా కంగారు పడ్డా? ఏం కంగారు పడలేదు. నీవన్నట్టే అని యేసుక్రీస్తు యోధా వైపు చూసినా యోధులు ఏం రాలేదు. ఏమన్నదమ్మా? పశ్చాత్తాపం అనేది యోధాలో రాడొచ్చండి. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. ధర్మశాస్త్రాలలో, లేఖనాలలో ఏవైతే రాయబడ్డాయో, ఎలాగ యేసుక్రీస్తు అప్పగింపబడాలో, ఎలాగ యేసుక్రీస్తు శిలువ మీద మరణం పొందాలో అవన్నీ కూడా వ్రాయబడిన ప్రకారం ఆయన ఏమంటాడమ్మా? వెళ్ళిపోతున్నాడు. కానీ ఎవని చేత ఈ మనిషి కుమారుడు యేసుక్రీస్తు వారు అప్పగింపబడతారో ఆ మనుషునికి ఆ శ్రమ. ఈ మాట ఎవరితో చెప్పాడు ఆయన? ఈ మాట ఎవరితో చెప్పారు? యోధాతో చెప్పాడు. ఈ మాట ఎవరితో చెప్పాడమ్మా? యోధాతో చెప్పాడు. నీవన్నట్టేనా అనగా నీవన్నట్టే అన్నాడు. అక్కడ యోధా ఉన్నాడు, శిష్యులు అందరూ ఉన్నారు. మరి ఈ మాట యోధాతో కూడా చెప్పలేదా? శిష్యులతో పాటు ఖచ్చితంగా చెప్పాడు. నీవా 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 అన్నప్పుడు వాళ్ళందరూ ఏమో దుఃఖపడ్డారు. వాళ్ళందరూ మేము కాదయ్యా అనుకున్నారు. ఎందుకంటే మనసులో దుఃఖపడ్డారు. కానీ యోధాలో దుఃఖం లేదు.
ఏంటి జాలి లేదు, కఠినమైపోయాడు, మూర్ఖుడైపోయాడు. డబ్బే అతని ముందు కనపడ్డారు తప్ప ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు ఏమి ఆయన ముందు కనబడలేదండి. కఠినుడైపోయాడండి. కఠినుడైపోయిన యోధ అంటున్నాడు యేసుక్రీస్తు వారు, ఇదిగో ఏ మనుష్యుడు చేత నేను అప్పగింపబడాలో, లేఖనం ప్రకారం అప్పగింపబడాలి. ఎందుకంటే ఎవరో ఒకరి చేత అప్పగింపబడాలి, నేను చనిపోవాలి, అది లేఖనాలు. కానీ ఎవడి చేత అప్పగింపబడాలో అట్టి మనుష్యుడు శ్రమ, అటువంటి వాడు పుట్టకుండిన ఎడల మేలు. అసలు పుట్టకపోతే మేలు అనగానే యోధ మనసు ఏమైపోవాలి అమ్మా? యోధ మనసు ఏమైపోవాలి? ఇన్ని నాళ్ళు ఈయనతో తిరిగి, ఈయనతో తిని, ఈయనతో ఉండి, ఈయన ప్రేమను తెలుసుకోలేక, ఈయన అపార్థం చేసుకొని, ఈయన మాటని వినకుండా శాస్త్రులు ఏదో ఆశ చూపితే ఆశకు నేను లొంగిపోయి బలైపోయి ఇటువంటి లోక రక్షకుడిని అప్పగిస్తున్నప్పుడు పుట్టకపోతే మేలన్నాడంటే తర్వాత నా బ్రతుకు ఎంత భయంకరంగా ఉంటుందో యోధ ఆలోచించాలి లేదా? ఆలోచించాలి లేదా? ఆలోచించేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా. ఏంటి ఏదైనా ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం ఏదైనా చేయొద్దన్నాం, అంటున్నాం. సపోజు వాడు బందులోకి వెళ్ళి ఆడుకుంటున్నాడు, ఒరే బందులోకి వెళ్ళకు జారిపోతావు, పడిపోతావు అంటాం. అది మన మాట వినడు, వెళ్ళి ఆడుకుంటాడు, పడిపోతాడు. ఇప్పుడు పడిపోయిన వాడిని లేపి నాయనా అంటావా? పడిపోవడం మీద మళ్ళీ రెండు కొడతావు వెళ్ళి. ఎందుకని? నేను ముందే చెప్పాను, నువ్వు వినలేదు, పడిపోతావు. విన్నావా? నువ్వు వింటే పడవ కదా, నా మాట వినకుండా నువ్వు వెళ్ళి ఏం చేసావు? పడిపోయావు. ఆ ఎడుతున్నావాడు మళ్ళీ రెండు ఆయనతో మనం. ఎందుకని? మాట వినలేదు కనుక. ఇక్కడ యోధాను యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తున్నాడు. యోధాను యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తున్నారు. యోధా కాబట్టి ఇంకో యోధ ఎవరో ఒకరు అప్పగించాలి. ఆయన ఏమన్నాడు? మనుష్య కుమారుడు రాయబడిన ప్రకారం వెళుతున్నాడు, ఎవరొకరి చేత అయినా అప్పగింపబడాలి. దానికి ఏ సందేహమో లేదు. కానీ అటువంటి మనుష్యుడు పుట్టకపోతే ఏమా మేలు అంటున్నాడు. ఎందుకంటే ఆనాటి కాలములో యేసుక్రీస్తుని అప్పగించాలని, యేసుక్రీస్తుని చంపాలని యోధ ఒక్కడది ఆలోచన కాదండి, ఆనాటి యూదులందరి ఆలోచన. అవునా కదా ఏంటి? యూదులందరూ కూడా వాళ్ళ ఆలోచన ఏంటి? యేసుక్రీస్తుని చంపాలి, ఆయన్ని భూమి మీద ఉంచకూడదు, ఆయన ఉంటే మన బ్రతుకు బాగోదు. ఏంటి? వీళ్ళందరూ కూడా క్రీస్తులకు వెళ్ళిపోతున్నారు, నిత్య మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. మన మతము దెబ్బతినేస్తుంది, యోధా మతం పాడైపోతుంది. కాబట్టి యేసు క్రీస్తు వారు మాత్రము బ్రతికి ఉండకూడదు అని ఆవేళ చాలామంది ఆలోచించారండి యూదులండి. యేసుక్రీస్తుని చంపాలని చాలామంది యూదులు ఆలోచించారు, కానీ వారి వలన కాలేదు. ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్తలో ఒక చక్కటి మాట చూస్తే మనం ముందుకెళ్దాం. లూకా సువార్తలో 22వ అధ్యాయములో ఒక మాట చూద్దాం. చూడండి, 22వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగ చంపింతుమని ఉపాయం వెదుగుచుండిరి. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళందరికీ ఎలాగుంది? యేసుక్రీస్తుని చంపేయాలి, ఏమైనా సరే యేసుక్రీస్తుని చంపేయాలి, ఏమైనా సరే యేసుక్రీస్తుని సిలువకు అప్పగించేయాలని అందరికీ ఉంది. కానీ వీరికి ఎవరి భయం ఉందంట? వీరెవరికి భయం ఉందమ్మా? ప్రజల భయం ఉందంట. ఎవరి భయం ఉందమ్మా? ప్రజల భయము. చాలా సందర్భాలు మన పిల్లల గురించి అంటాం. ఇంట్లో వాడికైనా, ఈదులో వాడికైనా ఎవరికొక్కడికి వాడు భయపడాలి. ఎందుకు భయపడాలి? భయపడితే వాడి బ్రతుకు జాగ్రత్తగా ఉంటుంది. ఇంట్లో వాడికి భయపడిపోయి, ఈదులో వాడికి భయపడిపోయి, ఎవరికి భయపడిపోతే ఏం తయారవుతాడు? రౌడీగా తయారవుతాడు, మూర్ఖుడిగా తయారవుతాడు. ఏంటి? సమాజంలో ఎందుకు పనికిరాని వాడైపోతాడు. అందుకే తల్లిదండ్రుల భయమన్నా ఉండాలి, పెద్దల భయమన్నా ఉండాలి అంటారండి.
అంటారన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ శాస్త్రుడు పరిచయులు కూడా యేసుక్రీస్తుని అప్పగించాలని ఉంది. కానీ ఎవరు భయపడుతున్నారు? వీళ్ళు ప్రజలకు భయపడుతున్నారు. కానీ యోధాకు భయం లేదా? యోధాకు భయం లేదా? ఎందుకు భయము? ఎందుకంటే తనతో ఉన్నవాడే కదా, ప్రజల్లోంచి వచ్చేవాడు కాదు, తన పక్కనే ఉన్నాడు. ఇంకా ఆయన భయం ఏంటి? ఆయనకి భయం ఏంటి? చూడండి, వాళ్ళైతే ప్రజలకు భయపడి వెనుక తీశారు. కానీ 3వ వచనం చూడండి, అంతటా 12 మందిలో శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధ అనబడిన యోధాలో ఏం ప్రవేశించిందంట? ఏం ప్రవేశించాడమ్మా? సాతాను ప్రవేశించిందా? ఏంటి? యోధా కంటే అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి యేసుక్రీస్తుని చంపాలని ప్లాన్ వేస్తున్న వాళ్ళలోకి సాతాను ఎందుకు వెళ్ళలేదు? యోధాలోకి సాతాను ఎందుకు వెళ్ళిపోయింది? యోధా కంటే ముందు ఈ శాస్త్రులు పరిచయులు ఎన్నో రోజుల నుంచి ప్లాన్ వేస్తున్నారు, ఎన్నో రోజుల నుంచి పన్నాగం పడుతున్నారు. ఎంత ప్లాన్ వేసి ఎంత పన్నాగం పండినా వాళ్ళలోనికి ప్రవేశించిన సాతాను యోధాలోకి ఎందుకు ప్రవేశించింది? యోధాలు ఎందుకు ప్రవేశించింది? ఎందుకంటే యోధాలో భయం లేదు, యోధాలో గర్వం ఉంది. ఏంటి? యోధాలు ఏం లేదండి, భయం లేదు, దాని ఆశ ఉంది, దాని ఆలోచన ఉంది. ఇవన్నీ తనలో ఉన్నవండి. ఎందుకంటే ఏ ఆశలైతే మనం చూపిస్తామో, ఏ ఆలోచనలు అయితే మనం కలిగి ఉంటామో, ఆ ఆశలు ఆ ఆలోచన ద్వారా అపవాది మళ్ళీ ఏం చేస్తుందమ్మా? మోసం చేస్తుంది. అందుకని పౌలు గారు దాని కుయుక్తి మీరు అడగని వారు కాదు. చూడండి, శాస్త్రులు వీళ్ళందరూ పట్టించడం చూస్తారు, కానీ వాళ్ళు లోబడలేదు. యోధ ఏమైపోయాడమ్మా? లోబడిపోయేవాడు. ఆలోచన చేసినట్లయితే యోధ లోబడిపోయినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకే చాలాసార్లు యేసుక్రీస్తు వారు శిష్యులు ఉండగానే చెప్తున్నాడు, మీలో ఒక నన్ను అప్పగిస్తున్నాడయ్యా, మీలో ఒక నన్ను అప్పగిస్తున్నాడని చాలాసార్లు చెప్పాడు. ఎందుకని సార్ చెప్పాడు తెలుసా? యోధ మనసు మారతాదేమోనండి. తనతో పెరిగి తనతో ఉండి ఎన్నో అద్భుత కార్యాలు చూసి 12 మందిగా ఉండి ఇశ్రాయేలు 12 గోత్రాల మీద సింహాసనముగా ఉండి తీర్పు తీర్చవలసిన యోధ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నరకానికి వెళ్ళిపోతున్నాడు. అందుకు యేసుక్రీస్తు వారు చాలా బాధపడ్డారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు వారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు. ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదండి. ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన వచ్చినప్పుడు తాను వేసిన 12 విత్తనాలలో ఒక విత్తనం పాడైపోతుందంటే ఎలాగుంటుంది ఆయనకి? బాధ కదా? చాలా బాధపడ్డాడండి. యోధ మనస్సు మారతాదేమని ఎన్నోసార్లు యోధ గురించి దేవుడు మాట్లాడుతూ గద్దించుకుంటూ వచ్చాడండి. కానీ ఇక్కడ ఎందుకంటే అప్పగింపబడటం ప్రాముఖ్యం కదా, అప్పగింపబడటం ప్రాముఖ్యము. కానీ ఇక్కడ యోధాను దేవుడు ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు విడిచిపెట్టలేదంటే ఇక్కడ ఎవరొకరి చేత ఆయన అప్పగింపబడాలి. కానీ ఎవరి చేత అప్పగింపబడకూడదు? ఎవరి చేత అప్పకూడదమ్మా? యోధా చేత అప్పగింపబడకూడదు. బయట వాళ్ళు ఎవరు అప్పగించినా పర్లేదు, నీ ఇంటి వారయ్యుండి నీతో ఉండి అన్నీ చూసి అనుభవించి నీవే అనుమానించి ఎలా చేస్తే బయట వారి సంగతి ఏంటి? అందుకే చూడండి, చక్కటి మాట ఎందుకు యోధాని దేవుడు క్షమించలేదు? ఎందుకు యోధాను క్షమించలేదంటే చక్కటి మాటలు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుతాం. చూడండి, నన్ను దూషించువాడు నా శత్రువు కాడు, శత్రువైన యెడల నేను వాణ్ణి సహింపవచ్చును. నా మీద మిట్టిపడివాడు నా యందు పగపట్టినవాడు కాదు, అట్టి వాడైనా నేను దాగి ఉండవచ్చును. అందరూ తీస్తారు ఈ మాట. ఏమా చూడండి, అద్భుతమైన మాట.
ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమంటదమ్మా, నన్ను దూషించిన వాడు శత్రువు కాదు, శత్రువతడు ఏం చేతును, క్షమించేతును. నా మీద ఎగిరిపడి నన్ను పట్టుకోవాలని పగబట్టిన వాడు ఏం చేశాడు, నాకు వాడు దూరస్తుడు కాదు. ఒకవేళ తెలియని వాడైతే శత్రువైతే ఏం చేతును, క్షమించేదను. ఇంతకీ నన్ను పట్టుకుని పగపట్టిన వాడెవడు, నాతో ఉన్నవాడు, నాతో తిన్నవాడు, నాతో కలిసి బ్రతికినవాడు, నా అద్భుత కార్యాలను చూసినవాడు. మరి ఇటువంటి వాడిని క్షమించాలా, శిక్షించాలా? ఏండి మీరే చెప్పండి సమాధానం. ఏంటి, తెలిసి చేసిన పాపానికి శిక్ష ఉందా లేదా? తెలియక చేసుకపోతే క్షమించవచ్చు. మీలోనే చాలామంది ఉంటారు. ఏండి, లోకంలో మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం. ఈ నమ్మక ద్రోహం చేశాడు రా, ఈయన విడిచిపెట్టకూడదు. చాలా సందర్భం వచ్చండి, వాడు తెలియ చేశాడా, తెలియక పోన్లే క్షమించి. తెలిసి చేసాడు కానీ మనం ఏమంటాం, ఎరా తెలిసి నువ్వు చేసావా, తప్పు కదా అని నిలదీస్తాము. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఈ యోధ తెలియక చేయలేదు. తెలియక ఆ యూదులలో ఎవడో అప్పగిస్తే ఆయన ఏం చేసేవాడు, పట్టించుకునేవాడు కాదేమో. చూడండి ఎక్కడ చక్కగా రచండి, నన్ను దూషించేవాడు శత్రువు కాడు. ఒకవేళ శత్రువు అయితే నేను వాడిని ఏం చేస్తాను, సహించేదను. నా మీద మిట్టిపడినవాడు, ఎగిరిపడినవాడు నా యందు పగపట్టినవాడు కాదు. ఒకవేళ పగపట్టిన వాడైతే నేను చేశాను, దాగుందును. ఇతను పగపట్టినవాడు కాదు, నా శత్రువు కాదు. ఎవరు, నాతో ఉన్నవాడు, నాతో తిన్నవాడు, నాతో తిరిగినవాడు, నా అద్భుత కార్యాలు చూసినవాడు, ఇన్ని తెలిసినవాడు, ఈ లోక రక్షకుడు గురించి ఎరిగిన ఇతడు ఎంత ద్రోహం చేస్తే ఇతను ఏం చేయాలి? మరి ఇతను ఏం చేయాలి? ఇందాక మాటలో 4 వచనాలు చూస్తే ఏముంది, క్షమించడము మంచిది, శిక్షించడము తప్పు అనిపించింది. ఈ మాట చూసే ఎలాగుంది, ఇంకా ముందు మనం చూద్దాం. ఇంకా ముందు మనం చూస్తే చూడండి, మేడమ్మ ఎగిరిపడేవాడు నావాడు కాదని. చూడండి, ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడివి, ఏమ్మా నా పరిచయుడువు అన్నాడు. చూడండి, ఈ పని చేసినవాడు ఎవడంట, సహకారంట, చెలికాడంట, స్నేహితుడంట. నువ్వు నాతో ఉన్నవాడువు, ఇటువంటి పని నువ్వు చేస్తే అసలు ఏం చేయాలి ఆలోచన చేయండి. అందుకే అన్నాడండి, నా చెలికాడా అని పిలుస్తాడు. ఎవరినే? యోధాని. ఎవరు? యేసుక్రీస్తు వారు. నా చెలికాడా, ఇప్పటికి నీ పని కానివయ్యా అన్నాడండి. చూడండి ఇక్కడ కూడా చూడండి, చక్కగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఏమడమ్మా, ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడివి, నా పరిచయుడు నువ్వు. మనము కూడి మధురు ఆయన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సాహమునకు వెళ్ళి ఏమన్నా సమూహముతో దేవిని మందిరమునకు పోయి ఉన్నవారిమయ్యా. మనం ఉత్సాహం సంతోషంతో ఉన్నాం, దేవుని మందిరానికి వెళ్ళాం, వచ్చాము, దేవుడు స్తుతించాము, ఎన్నో అద్భుత కార్యాలు చూసాము. తెలియనివాడు కాదే, ఎరిగినవాడు కాదే. చూడండి, మనము కూడి మధురమైన గోష్ఠి, ఎన్నో సభలు చేశాము, ఎన్నో ప్రసంగాలు చేశాము, ఎన్నో విధాలుగా మాట్లాడామయ్యా. అందులో నీవు కూడా ఒక పాలి భాగస్తుడుగా ఉన్నవారము. దేవుడి స్థలంలో సంతోషించాము, దేవుడి స్థలంలో ఆనందించాము, దేవుడి స్థలంలో ఉత్సాహపడ్డాము. ఇటువంటి నీవు నన్ను అప్పగిస్తూ ఉన్నావు. చూడండి, తెలియని వాడు అప్పగిస్తే వేరు, చెలికాడు సహకారి. ఒక శత్రువు అయితే నేను క్షమించేస్తాను, ఒకవేళ దుష్టుడైతే నేను దాక్కుంటాను. కథను చెలికాడు సహకారి అయ్యి మా ఇద్దరము కూడి ఇదిగో ఎన్నో సభలు చేశాము, దేవుని సందులో ఉత్సహించాము, పాడాము, కీర్తించాము, ఎన్నో కార్యాలు చేస్తే అటువంటి వీణ ఆయనను అప్పగిస్తూ ఉన్నాడు. అటువంటి ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యోధాను దేవుడు క్షమించచ్చా? యేసుక్రీస్తు ఏమో క్షమించచ్చా? యోధా చేసింది ఏంటి ఆలోచన చేయండి. ఇప్పుడు అంతవరకు చేశాడు, బాగానే ఉంది, అంతవరకు చేశాడు, బాగానే ఉంది. తర్వాత అయినా ఆయన చేసిందేంటి? తర్వాత ఆయన చేసిందేంటి?
ఇది ఎవరొకరు అప్పగించాలి. అప్పగించకపోవడం తప్పలేదు. అది యోధా అని అప్పగించడం లేదు. అపవాది చాలామందిని వెతుకుతుంది. అప్పటికే శాస్త్రులు వెతికింది, పరిచయలు వెతికింది, సమరయులు వెతికింది, అందరిలో వెతుక్కుంటూ వచ్చింది. కానీ యోధా మనసు మాత్రం డబ్బుని ఆశించి చూస్తుంది. అందులోకి సాతాను ప్రవేశించి యోధాలో ఆలోచన పుట్టించింది. ఎందుకంటే అక్కడ 12 మంది ఉండగా యోధాలు ఎందుకు ఆలోచన పుట్టించింది? ఉన్న 12 మందిలో ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు దుఃఖపడ్డారు, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. నా ప్రభుని నేను అప్పగిస్తానా సిలువుకి అని దుఃఖపడ్డారండి. వీడులేమి లేదు, అసలు పశ్చాత్తాపం లేదు, దుఃఖం లేదు, కఠినుడైపోయాడు. వీడి కళ్ళ ముందు డబ్బు తప్ప ఏమీ కనపడతలేదు. 30 వెండి నాణాలు తప్ప యేసు ప్రేమ కనపడుతుంది వీడి కళ్ళ ముందు. ఆ 30 వెండి నాణాలు తప్ప యేసు చేస్తున్న ఆశ్చర్యకర కనపడుతుంది కళ్ళ ముందు. వీడి కళ్ళు తెరిస్తే ఆ వెండి, ఆ డబ్బే కనపడుతుంది తప్ప యేసు ప్రేమ కనపడలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా క్రీస్తు ప్రేమ కనబడాలంటే అర్థము చేసుకునే మనసు ఉండాలి. అర్థము చేసుకునే మనసు లేకపోతే నీకు ఎవరి మనసు, ఎవరి ప్రేమ అసలు అన్నాల నీ బ్రతుకు కాలం అర్థం కాదండి. నీ బ్రతుకు కాలము శత్రువులుగానే మిగిలిపోతారు తప్ప నీకు అన్నటికీ అర్థము కాదు. చూడండి, 12 మంది చక్కగా ఆలోచించలేదండి. ఆలోచించారా? 12 మంది చక్కగా ఆలోచించలేదు, 11 మంది చక్కగా ఆలోచించారు. ఒకడు దుష్టత్వం కలిగి ఆలోచించాడు. అందుకే మత్తయి సువార్త మనం చూస్తున్నాండి 27వ అధ్యాయంలో ఈ యోధా గురించి అక్కడ చెబుతున్నటువంటి మాటను మత్తయి గారు రాస్తూ చక్కటి మాట రాస్తున్న యోధా ఏ రీతిగా అయితే అప్పగింపబడిన స్థితిని ఆయన జ్ఞాపకం చేస్తూ 27వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుందండి. ఉదయమైన ప్రధాన యాజకులు పెద్దలను యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఆయన బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతు యొద్దకు అప్పగించిరి. అంటే అప్పటికేమైపోయింది? యోధా యేసుక్రీస్తుని అప్పగించేస్తాడు. ఆ రాత్రి అంతా హింసించారు, ఆ రాత్రి అంతా బాధ పెట్టారు, చాలా దుఃఖాలు చేశారు, చాలా బాధ పెట్టారు. అన్నీ అయిపోయాక ఈయన తీసుకుని మరి ఎక్కడికి వెళ్ళారమ్మా? పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడట చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దను ప్రజల యొద్దను మరలా పెట్టి, నేను నిరపరాధిని రక్తముతో అప్పగించి పాపము చేసేదని చెప్పాను, వారు దానితో మాకేమీ లేదు, నీ పని నీవు చూసుకో అన్నారండి కదా. ఇక్కడ జరిగిన సందర్భం చూస్తే యోధా అప్పగించేశాడు. ఆ డబ్బు యోధాకే ఈ శాస్త్రుల పరిచయం ఇచ్చేశారు. అయిపోయాక ఇతను ఏం చేశారు? సభకు తీసుకుపోయారు. అక్కడ తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో పొంతి పిలాతు తీర్పు మనందరూ తెలిసి చెప్పక్కర్లేదు. అక్కడ యేసుక్రీస్తుకి ఏం చేశారు? మరణ శిక్ష విధించేశారు. యేసుక్రీస్తుకి సిలువకు అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత తెలిసిందంటే ఎవరికి? యోధాకి. అంతకుముందు ఎంత తెలియలేదు? ఆలోచన చేయండి. అంతకుముందు ఎందుకు తెలియలేదు? ఈయన అప్పగిస్తే చంపేస్తారని తెలదా? ఎన్నోసార్లు చెప్పాడు ఆయన, నేను చనిపోతాను, 3వ దినాన లేస్తాను, యూదులు పరిసరాన్ని చంపేస్తారు, నన్ను బ్రతకనివ్వనని ఎన్నోసార్లు చెప్పాడండి. అయినా యోధా మనస్సు మారలేదు. అప్పగింపిన తర్వాత ఆ వెండి నాణేలు పట్టుకొని ఎక్కడికి వచ్చాడమ్మా? ప్రధాలేదు, ఇదిగో మీ 30 వెండి నాణేలు మీకు ఇచ్చేస్తున్నాను, నిరపరాధిని మీకు అప్పగించాను, నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించాను, నేను చాలా తప్పు చేశాను, నేను చాలా పాపం చేశాను, కాబట్టి అతడు మీరు విడిచిపెట్టేయండి అని ప్రాకులాడుతున్నారు. వదులుతారా? ఒకసారి మనం ఆలోచించండి. మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా, ఏమ్మా చేతులు కాళ్ళకి ఏం పట్టుకోకూడదు, ముందే పట్టుకోవాలంట. అంటే ఈ దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలి, చీకట్లో కానీ చక్క పెట్టుకోవడం కుదరదు కదా. ఇతనికి సమయం ఉండగా సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పుడు అప్పగించేసిన తర్వాత నేను నిరపరాధి రక్తాన్ని
అప్పగించేసాను, తప్పు చేసాను ఎలా కుదురుతుంది? ముందే చెప్పాడైనా, యోధా నన్ను అప్పగించేవాడు ఈ భూమి మీద పుట్టకపోతే వాడికి మేలయ్యా అని చెప్పినప్పుడు ఏమైంది? నీ మనసుని గద్దించలేదా? నీ మనసుని గద్దించలేదా? ఇప్పుడు గ్యాప్ వచ్చిందా? అయిపోయింది, పని అయిపోయింది, అప్పగించేసావు. ఇప్పుడు శిక్ష కూడా వేసేశారు. శిక్ష వేసాక ఎలాగని విడిపిస్తారు? ఇప్పుడు వచ్చి బోరుమని ఏడుస్తూ ఉన్నాడండి. బోరుమని ఏడుస్తున్నాడు. ఆయన విడిచిపెట్టండి, విడిచిపెట్టండి, నిరపరాధ రక్తాన్ని నేను మీకు అప్పగించేస్తాను, తప్పు చేస్తున్నాయ్యా, అతను విడిచిపెట్టేయండి, వదిలేయండి అంటూ ఉన్నాడు. అప్పుడు ఈ శాస్త్రుల పరిచయం ఏం చేశారు? వీళ్ళు అసలే ఎప్పుడు దొరుకుతాడా యేసుని చూస్తున్నారు. వీళ్ళు దొరకక దొరికేశాడు. ఇంకా యోధా కాదు కదా, యోధా బాబు వచ్చినా విడిచిపెట్టండి. వాళ్ళు సమయం కోసం చూస్తున్నారు. వెంటనే యోధా బయటికి అని గెంటేస్తారు. ఆ 30 వెండి నాణాలు కూడా అక్కడ పడేసి యోధా వెళ్ళిపోయాడు. 30 వెండి నాణాలు అక్కడ పడేసి యోధా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ డబ్బు మనకెందుకయ్యా? ఇది రక్తంతో డబ్బు. చూడండి అక్కడ సన్నివేశం ఆలోచించండి. ఆ డబ్బు అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయాలు తీసేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు తీసుకో తెలుసండి? ఎందుకంటే నిరపరాధి రక్తము అని వాళ్ళకు కూడా తెలుసు. యేసు రక్తము గురించి వాళ్ళు కూడా భయపడ్డారు. కానీ యోధాకి భయం లేదు. యోధాకి భయం లేదు. మూర్ఖత్వం ముగ్గిపోయింది, బాగా మగ్గిపోయి మునిగిపోయాడు. ఇంకేమి తెలియలేదండి యోధాకండి. కన్ను మిన్నేం కాంతలేదు. తను చూసింది రైట్ అనుకుంటున్నాడు. డబ్బు వచ్చేస్తుంది అనుకున్నాడు, అంతే తప్ప దాని వెనక ముందు ఏమి యోధా ఆలోచించలేదండి. ఆలోచించలేదు. ఆలోచన చేయండి. వాళ్ళు కూడా ఈ డబ్బు మనకొద్దు, ఈ నిరపరాధి రక్తం డబ్బు పట్టుకుంటే ఆ పాపము మనల్ని పట్టుకుంటుందేమో, పట్టుకెళ్ళండి అని ఒక పొలము కొనేసినట్టుగా అక్కడ మనకు కనబడుతుంది. మీరు 10వ వచనం వరకు చదవద్దు, కానీ 10వ వచనం వరకు మీరు చదివితే యెరెమీయా గ్రంథములు, జకర్యా గ్రంథములు ఏ పొలమైతే కొనబడిందో ఆ పొలాన్ని అక్కడ కొన్నట్టు అక్కడ లేఖన పాఠ్య భాగం మనకు కనబడుతూ ఉంది. ఇది ఒకటే కదండి. అసలు ఇంకా అపోస్తుల కార్యాలు మనం చూస్తే 1వ అధ్యాయములో, అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆ 15వ వచనం నుండి కూడా అక్కడ ఈ యోధా గురించి ఈ లోకగా రాస్తూ అంటాడైనా, ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నుంచి ఇట్లా, నేను సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధా గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేర్చవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధా ద్రోహం వలన సంపాదించి రోకలిచ్చి ఒక పొలము కొన్నారంటాడండి. అక్కడ పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, ఈ యోధా యేసంటే ఎవరో తెలియనివాడు కాదు, యేసు గురించి తిరగనివాడు కాదు. ఇతడు మనలో మన పరిచర్యములో పాలి భాగస్థుడైన వాడు. అటువంటి యోధా ద్రోహం చేశాడు. ఏ ద్రోహం? పైగా నమ్మక ద్రోహం చేశాడండి. నమ్మక ద్రోహము చేసి ఇదిగో ఈ యోధా యేసుని అప్పగించేశాడు. కాబట్టి అతని గురించి ఏ విధముగా అయితే లేఖలు రాయబడి, చాలా లేఖలు ఉన్నాయండి, అన్ని మీకు చెప్తా సమయం అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే పొలం గురించి లేఖలు ఉంటాయి, మళ్ళీ ఉద్యోగం గురించి లేఖలు ఉంటాయి, లేఖనాలు చాలా ఉంటాయి. మన దాని గురించి వెళ్తలేదు, మీకు కన్క్లూడింగ్ వెళ్ళిపోతున్నాను. కాబట్టి లేఖనాల్లో ఏదైతే చెప్పాడో, ఇదిగో ఆ ద్రోహం వాళ్ళ సంపాదించాడు యోధా. కాబట్టి జాగ్రత్త. అక్కడ ఎవరు ఉన్నారు? అక్కడమ్మా ఎవరున్నారు? శిష్యులు కాదు, చాలామంది ఉన్నారంటండి. వాళ్ళందరి ముందు పేతురు గారు ఎందుకు మాట్లాడారు తెలుసండి? ఎందుకు మాట్లాడారు తెలుసా? ఈ యోధా వలె రాబో కాలములో మరలా కొంతమంది యోధాలు భూమి మీద బయలుదేరకూడదు, యేసును అప్పగించకూడదు. అతను ద్రోహం చేశాడు, ఇందులో పాలివాడై ఉండి ఇందులో ఉండి అన్ని రకాలుగా చేసి అతను తప్పు చేస్తాడన్నాడండి. నిజమే. ఒకవేళ యోధా అప్పగించేస్తాడు అనుకుందాం కదా, నిజంగా యోధా గొప్పవాడవ్వాలంటే, యోధా అప్పగించడం న్యాయం అయితే యోధా ఎలాగ అప్పగించాలని, ఎలాగ అప్పగించాలి? యోధా యేసుక్రీస్తుని అప్పగించాడు కదా. యేసుక్రీస్తు చనిపోతే ప్రజలందరికీ ఏమొస్తుంది అన్నాడు? ఆయన రక్షణ వస్తుంది కదా.
అమ్మ జాగ్రత్తగా రండి. యేసుక్రీస్తు చనిపోతే ప్రజలందరూ రక్షణ వస్తుంది, మంచిది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ఒకళ్ళ చేత అప్పగింపబడాలి కదా. ఇప్పుడు యోధ యేసుక్రీస్తుని రక్షణ కొరకు అమ్మాడా, డబ్బుల కొరకు అమ్మాడా? రక్షణ కొరకు అమ్మాడు, డబ్బుల కొరకు అమ్మాడా? డబ్బు కోసం అమ్మాడు, నమ్మక ద్రోహి. రక్షణ కొరకు అమ్ముంటే యోధను దేవుడు క్షమించదేమో, యోధను విడిచిపెట్టేదేమో. డబ్బు కొరకు అమ్మాడు తప్ప రక్షణ కొరకు అమ్మలేదు. ధర్మశాస్త్రం చెబుతుంది ఒకడు చనిపోవడం మంచిది, రక్షింపబడాలి. ఆ రక్షణ కొరకు యోధాను యేసుక్రీస్తు యోధ నమ్మలేదండి, డబ్బు కోసం అమ్మాడు. ఇప్పుడు యోధాను శిక్షించటమో న్యాయమా అన్యాయమా? లేదంట. యోధా కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడంట. ఇవాళ ఎంతమంది యోధాల లోకంలో తెలుసండి, ఎంతమంది యోధాల లోకంలో పుట్టుకొస్తున్నా తెలుసా? ఇటువంటి యోధాలందరూ కూడా నిత్య నరకములోనికి వెళ్ళిపోవాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే యోధ నరకానికి వెళ్ళిపోవాలని, యోధ చచ్చిపోవాలని, యోధ పాతానికి వెళ్ళిపోవాలని యేసుక్రీస్తు వారు కూడా ఆలోచించలేదమ్మో తెలుసా. యేసుక్రీస్తు వారు చచ్చిపోయేటప్పుడు కూడా యోధ గురించి మంచిగానే ఆలోచించాడు తెలుసా. యోధ నరకానికి వెళ్ళిపోవాలని ఆలోచించలేదు, యోధ రక్షణ పొందని ఆలోచించాడు, యోధ పరలోకం వెళ్ళాలని యేసుక్రీస్తు ఆలోచించాడు. కానీ యోధ దాన్ని ఏం చేయలేదు, సద్వినియోగము చేసుకోలేదు. యేసుక్రీస్తుని అప్పగించిన తర్వాత యోధ చేసిన పెద్ద తప్పు ఏంటి తెలుసండి, ఉరిపెట్టికిని చచ్చిపోవటమే పెద్ద తప్పు కదా. అదే యోధ చచ్చిపోకుండా అదే క్రీస్తుని ప్రకటిస్తే ఎలాగుండంటారు? అంటే యోధ తప్పు చేశాడా ఎక్కువ, పౌలు గారు ఎక్కువ తప్పు చేశాడా? అమ్మ, పౌలు గారు ఎక్కువ తప్పులు చేశాడా, యోధ ఎక్కువ తప్పులు చేశాడా? యోధ ఒక్క తప్పే కదండి, పౌలు గారు ఎన్ని తప్పులు చేశాడు. మరి పౌలు గారి నుంచి ప్రపంచంలో ప్రకటింపబడుతుంది. ఎందుకంటే పౌలు మారి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభుని ప్రకటించాడు. వీడికి అది తెలియలేదండి, చావే శరణం అనుకున్నాడు అంతేనండి. ఏలేపు ఉరికటి చచ్చిపోయాడు. యేసుక్రీస్తు అయితే వాడు బ్రతుకుండని ఆశపడ్డాడు. ఆయన వాడు బ్రతుకుండి పశ్చాత్తాపడి మార్పు చెంది మళ్ళా నేనే ఆయన అప్పగించాను, తప్పు చేశానని ప్రకటిస్తాడేమో అనుకున్నాడేమో కేలా. కానీ యోధ ఏం చేశాడు, ఊరి పెట్టుకెళ్ళి చచ్చిపోయాడు. సావు అన్నిటికీ సమాధానము కాదు అని బైబిల్ చాలాసార్లు చెప్పింది. పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మనము ముందుకు వెళితేనే ఆ పరమార్థాన్ని దేవుడు మరి జ్ఞాపకం చేస్తాడండి. అన్నాడంటే యోధ బ్రతుక్కుంటే ఏమో ఎలాగుండదో చరిత్ర, ఎలాగుండదో బైబిలు. ఎందుకంటే మనకు తెలుసు, చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాము, ఎందుకంటే మత్తయి వార్తలో యేసుక్రీస్తు ఒక చక్కటి సందర్భంలో ఒక మాట చెప్తున్నాడు ఆయన అండి. ఒకసారి మనం చూస్తే 16వ అధ్యాయంలో మత్తయి వార్త 16వ అధ్యాయం చూడండి. ఇక్కడ యేసుక్రీస్తుని వెంబడించడం గురించి చెప్తున్నాడు. ఆయన్ని వెంబడించేవాడు ఎలాగుండాలంటే తన ప్రాణాన్ని పెట్టాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ప్రాణం పెట్టమంటే యోధాల ప్రాణం పెడతాం కాదు, అమ్మటం కాదు, ఆయన కోసము రక్షణను ప్రకటించడం చచ్చిపోవాలి. అర్థమైందా? రక్షణ ప్రకటించములు క్రీస్తుని ప్రపంచానికి పరిచయం చచ్చిపోవాలి, అప్పగించడంలో చచ్చిపోవటం కాదండి. ఈ సందర్భంతో అది చాలా ఉంది కాబట్టి సింపుల్గా చెప్తున్నాను. ఇదంతా చెప్పుకుంటూ వచ్చి ఒకసారి 25 చూడండి. తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని దాన్ని రక్షించుకొని చెప్పి, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమీ ప్రయోజనము అన్నాడండి. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకున్నాడు, ఎంతకేం పోయిందంట? ప్రాణం పోతామని చచ్చిపోతాం కదమ్మో. ఈ భూమి మీద అందరూ చచ్చిపోతారు. ఎందుకేం పోయింది? నిత్య జీవం పోయింది. లోకమంతా సంపాదించిన తర్వాత అతని ప్రాణం పోతే ఉపకారం ఉందా? ఇప్పుడు యోధ యేసుక్రీస్తుని అప్పగించేస్తాడు, అందరికీ రక్షణ వచ్చేసింది, అందరికీ నశించి వాళ్ళందరూ రక్షింపడిపోతున్నారు. ఇప్పుడు ఈ అప్పగించిన ఈయన ప్రపంచానికి రక్షణ ఇచ్చి ఈయన చచ్చిపోతే ఈయన ప్రాణానికి ఉపకారం ఉందా?
ఉందా? లేదు. బ్రతుకుండి చెయ్యాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. కానీ యోధ ఏం చేశాడు? ఈయన లోకమంతా సంపాదించుకుని తన ప్రాణపడి కూడా ఉపయోగపడి. ఆలోచన చేయండి. చాలామంది సాక్ష్యాలు వింటూ ఉంటాం సంఘంలో, ఏండి సభల్లో, ఏండి మరి టీవీలో మనం వింటూ ఉంటాం. చాలామంది అంటారు, నా దగ్గర 1,00,000 మంది విశ్వాసులు ఉన్నారు, నా దగ్గర 10,000 మంది విశ్వాసులు ఉన్నారు, నా దగ్గర 5,000 మంది విశ్వాసులు ఉన్నారు. ఎంతమంది విశ్వాసులు కాదు, ఈ విశ్వాసులు అందరూ రక్షింపబడి పరలోకి వెళతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నీవు వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? 10,000 మందిని రక్షించే మంచిదే. ఈ 10,000 మంది పరలోకి వెళ్ళిపోయి నువ్వు వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? నీ ప్రయాసానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడండి? ఏమి ఇవ్వడం. ఎందుకంటే వారిని పెంచుతూ వారిని రక్షిస్తూ మనం కూడా ఏం చేయాలి? రక్షించుకోవాలి. ఇలా ప్రపంచం ఏమి ఇబ్బంది వచ్చాను, మా బోధకులు రక్షించే పైలో ఉన్నారు కానండి, వీళ్ళు రక్షించుకున్నారు లేదో తెలుసుకోవట్లేదు. చాలామంది రక్షించేస్తాం అనుకున్నారు అంతే, మేము రక్షించేస్తాం అనుకున్నారు అంతే, కానీ వీళ్ళ రక్షించుకునే పరిస్థితులు ఉన్నారు తెలియట్లేదు. యోధ అనుకున్నాడు అదేనండి, యోధ చేసింది అదే. చూడండి, లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుని అతనికి ఏం ప్రయోజనం? ఉపకారం ఉందా? ఆ ప్రాణం వల్ల ఏ ఉపకారం లేదు. లోకమంతా సంపాదించకపోయినా కనీసం తనకు తానైనా పరలోకం వెళితే ఎలాగ ఉండేది? ఎందుకంటే ఏ ఒక్క మనుష్యుడు చచ్చిపోవడం దేవునికి ఇష్టం కాదు. అందరూ రక్షింపబడాలి. అసలు దుర్మార్గుడు కూడా రక్షింపబడాలని దేవుడు ఆలోచిస్తున్నాడు కదా. అటువంటి దుర్మార్గులలో యోధ చేసిన పెద్ద దుర్మార్గమా? పెద్ద దుర్మార్గమే కాదు, కానీ అతను గ్రహించలేకపోయాడు, అతను తెలుసుకోలేకపోయాడు. మరలా క్రీస్తు కొరకు బ్రతకని ఆలోచన లేకపోయింది. సాతాను అతనిలో ప్రవేశించినప్పుడు ఏది అర్థం కాదండి. ఒక్కసారి మనం మాయలో పడితే, ఒక్కసారి ముసుగులో పడితే ఏది అర్థం కాదు మనకండి. చాలామంది చూడండి ముసుగులోనే వెళ్ళిపోతుంది వాళ్ళ భక్తి జీవితం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా, అందుకే లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికేమీ లాభం లేదు. డబ్బు సంపాదించాడు, ప్రాణం పోయింది, ఉపకారం ఉందా? లోకానికి రక్షణ ఇచ్చాడు, యేసుని అప్పగించి ఉపకారం ఉందా? ఉపకారం లేదు. మరి యోధ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆలోచన చేయండి. యోధ అప్పగించడంలోనే ఉన్నాడు తప్ప అప్పగిస్తున్న నా జీవితం ఏంటని మాత్రము యోధ ఆలోచించుకోలేదండి. డబ్బు అని కూడా అంతేనండి కదా. డాక్టర్లు చెప్తున్నారండి, ఒకప్పుడు ఈ గుండె ఎలా కొడుకుందంట? లబ్ డబ్ అని కొడుతుందంట. ఇప్పుడు ఎలా కొడుతుందంట? డబ్బు అని కొడుతుంది ప్రతి వాడి గుండెనండి. ఇప్పుడు ఎవడి గుండెని ప్రదక్షించినా డబ్బు అని కొట్టుకుంటుందంట. సాతాను ఎంత మాయలో పడేసి చూసారా? మన అన్నయ్య గారు యోధ గారి గుండె ఎలా కొట్టుకుందాము? డబ్బు 30 విన్నాను, డబ్బు అనండి. దేవుని బిడ్డగా ఆలోచించేయండి. ఎందుకంటే యోధ యేసుక్రీస్తుని అప్పగించడమే పనిగా పుట్టినాడు తప్ప నా జీవితం ఏమైపోతుందని ఆలోచించలేదు. అందుకే తన్ను తాను ప్రతివాడు ఏం చేయడమ్మా? పరీక్షించుకోవాలి, లేకపోతే మన బ్రతుకు నరకమే. ఒక్క చిన్న మాట పౌలు గారు చెప్పిన మాట చెప్పిన ముగిస్తాను. ఒక్కసారి కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు తన స్వయ జీవితంలో జరిగినటువంటి ఎన్నో సంగతుల గురించి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట చూస్తానండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో ఒక చక్కటి మాటను పౌలు గారు చెప్పిన చూడండి. గాలిని కొట్టినట్టు నేను మాట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకున్నాను. ఈ మాటకు అర్థం ఏంటి? ప్రకటించేయడం ప్రాముఖ్యము కాదు. ఇతరులకు ప్రకటించిన ఒకవేళ నేనేమైపోతాను? భ్రష్టుడైపోతాం. దాసులు మేము మా కళ్ళెదుట వీళ్ళ పరలోకం వెళతారని చూసి ఎంతోమంది వాళ్ళు ఏమేమో చేసండి. మేము గొప్ప వాళ్ళమని కాదండి, మా మాట్లాడుకుంటాం ఇప్పుడు. వీళ్ళ పరలోకమర బాబు అనుకున్న వాళ్ళు పడిపోయారు వాళ్ళని చాలామంది అండి. నాశనానికి వెళ్ళిపోతున్నారు.
ఎందుకంటే ఇతరులకు బోధించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ఆ బోధ వెనక నా జీవితం ఏమిటి, నా బ్రతికేంటి అని ఆలోచన లేదండి. అందుకే పౌలు గారు ఇతరులకు బోధించిన తర్వాత ఏమైపోతాను, నేను భ్రష్టుడినైపోతానేమో, నేను భ్రష్టుడినైపోతానేమో, నేను తప్పిపోతానేమో, నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని ఏం చేయడమ్మా, తన శరీరము నలగొట్టుకుని దానిని లోబరుచుకున్నాడు. అలాగా ప్రతి మనిషి ఆలోచించాలి. ఇసుకు జరిగిన శిష్యుల్లో యోధ కూడా ఈయన అప్పగిస్తున్నాడు కదా, అప్పగిస్తున్న నేను నిత్య జీవం ఇస్తున్నాడు కదా, ఆ నిత్య జీవం నాకు వస్తుందా లేదా అని యోధ ఆలోచించలేద్దా? ఆగాలు వచ్చాడా? ఇప్పుడు వారాల క్రితం వచ్చాడా? ఎన్నాళ్ళ నుంచి ఎస్కి దగ్గర ఉంటాడండి, ఎన్నాళ్ళు సీనియారిటీ పైగైనా ఆలోచన చేయండి. గొప్పవాడు, సీనియారిటీ కలిగిన వాడండి యోధ. అటువంటి యోధ ఆలోచన లేదండి. దేవుని బిడ్డలకు ఆలోచించండి. నిజంగా యోధ యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకు అప్పగించకుండా రక్షణ కొరకు అప్పగించేస్తే అతనికి క్షమాపణ ఉండేదేమో. కానీ దేనికోసం అప్పగించాడైనమ్మా, డబ్బు కోసం అప్పగించాడు. కాబట్టి ఇప్పుడు యోధాను శిక్షించడం న్యాయమా అన్యాయమా? ఆలోచన చేయండి. అలా యోధాను శిక్షించాలి, వదలలా? ఇటువంటి వాడిని మామూలుగా వదులుతాడు దేవుడు? వదలడు. ఒకవేళ యేసుక్రీస్తు జాలిపడి వదిలేస్తాడేమో, తండ్రి అసలు వదలడండి. ఇక్కడ యోధ అది కూడా ఉపయోగించుకోలేకపోయాడండి. నిజంగా అతను బ్రతుకుండి ఆ వెండి నాణాల దగ్గర పారవేసి ఆ రోజు నుంచే ఇదిగో యేసును అప్పగించిన నేనే, ఆ దుర్మార్గుడు నేనే, ఆ దుష్టుడు నేనే, ఆ పాపిని నేనే అని ప్రకటిస్తే ఎలాగుండేదో. మన ఆలోచన అంతే తప్ప ఇంకో రంగు కాదండి. అలా ప్రకటిస్తే ఎలాగుండేదో, పౌలు మారినట్లు యోధా మారితే ఎలాగుండేది. ఇక్కడ యోధా మారలేదు, చచ్చిపోయి తప్పు చేశాడండి. ఒకటి యేసు నమ్మి తప్పు చేశాడు, చచ్చిపోయి మరింత తప్పు చేశాడు. అందుకే చావు ప్రతిదానికి పరిష్కారము కాదు. చావు ప్రతిదానికి పరిష్కారం కాదండి. ఏం పరిష్కారం? ఆలోచన జాగ్రత్త కలిగి ముందు వెనుక మనం ఆలోచించి ముందుకు నడవాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే చాలామంది ఇవాళ యోధ చేసిన తప్పే కాదు, యోధ పరలోకం అన్నారు. యోధ పరలోకం వెళ్ళడండి. ఖచ్చితంగా ఈ మాటలు పడి చూడండి. ఎప్పుడు కూడా అప్పగించాలి, కానీ యోధ మాత్రము అప్పగించకూడదు. అప్పగించిన అతను ఏం లేదు, మార్పు లేదు, మారు మనసు లేదండి. ఆలోచన చేయండి.